ఎట్లున్నావురా? ఇంకా ఇక రిపేర్ చేసే సామాన్లు తెచ్చుకోవాలి. ఇంకెందుకు లేట్ పోదాం పా అక్క. అరే వైష్ణవ్, నువ్వు ఇక్కడ ఉండి బండ్లను జాగ్రత్తగా చూసుకో. మన ఇద్దరం ఒకటే సేమ్ పెట్టినామని తెలియద్దు, మన ఇద్దరం ఒకటే అని. ఇక మంచిగా చూసుకోవాలని నత్తే ఎక్కువ గిరాకీ చెప్పు. అమ్మాయి బండ్ల షాప్ ఎప్పుడు పెట్టిండు వైష్ణవ్ గాడు? నేను 5,000కి నేను సైకిల్ కొనుక్కుంటా. నాకు సైకిల్ వచ్చుగా. అరే బండ్ల షాప్ ఎప్పుడు పెట్టినావురా? నన్ను ఇంకా చేరుకోమంటే నేను ఇంకా చేరుకుంటా కదారా. అరే నువ్వు ఏదైనా పని మీద వచ్చినావా లేకపోతే సైకిల్ బైక్లు కొనుక్కోవడానికి వచ్చినావా? నీకు తెలుసు కదా నాకు సైకిల్ లోకొచ్చు కదారా. నాకు సైకిల్ అయ్యిరా. తక్కువకి ఇస్తా అనుకుంటే ఏంది? ఒక్క సైకిల్కి 10,000. ఏ కొంచెం తక్కువ చేయరా? 5,000 లాస్ట్కి 5,000 తక్కువ చేయ. 5 రూపాయలు కాదు, 5,000 కాదు, 10,000. అది సైకిల్ కొనుక్కోవడానికి వచ్చినావా? అవునన్నా. ఏ సైకిల్ కావాలి? ఎప్పుడు సైకిల్ కావాలి దీనికి? పొట్టి సైకిల్ 5,000 అవుతుంది. అన్నా మా అమ్మని తీసుకొని వస్తాగా. అంతే. ఎన్ని రూపాయలు? దీనికి 5,000. సరే తీసుకొని వస్తా. సరే అమ్మ అన్న బబ్బులన్న సైకిల్ బండిలున్న సైకిల్ అమ్ముతుండు. నాకు సైకిల్ కావాలి. కరెక్టే, బాగానే ఉన్నాయి బండ్లు. దానికి నీకు ఏ సైకిల్ వచ్చింది చెప్పు. ఇదే సైకిలా? ఎంత చెప్పు సైకిల్? 5,000. ఎందుకు బుద్ధమంత సైకిల్కి 5,000? అమ్మటట్టే ఉన్నావు, అమ్మే రేటు చెప్తున్నావు నువ్వు అసలు. ఇంతకీ సైకిల్కి 5,000 ఉంటుందా? పెద్దదానికి ఏమో 10,000. అది పట్టు ఉందని అది దీనికి 10,000 చెప్పటోని కానీ ఆమెక అదొస్తే అని 5,000కి చెప్తున్నా. 2,000 రూపాయలకి ఇయ్యగా ఆమెకనే కానీ 2,000 రూపాయలకి ఇయ్యరా? సరే కానీ నువ్వు గంట అడుగుతున్నావు అప్పుడు ఇస్తా అంతే. తొక్క ఆమెక. ఆమెకు సూపర్ ఉంది సైకిల్, సూపర్ తొక్కుతా ఆమెక. ముందు పడుకోవరా ఉన్నది అంత కానీ. ఎవరో వైష్ణవ్గా ఈ షోరూమ్ భలే పెట్టినవరా, మంచిగా పెట్టినావు. బండ్లు సైకిల్ అన్నీ ఉన్నాయి కదా మొత్తం. అరే విశ్వ ఏం కొనుక్కుంటారు? ఇలా నీ ఇష్టం ఉన్నది తీసుకో. ఈ సైకిలా? సైకిల్ కొంచెం పాత కనిపిస్తుంది కానీ మంచిగా ఉండి చెక్ చేసుకుంటావు. ఎందుకైనా మంచిది. గిరక తిరుగుతుందా? బ్రేకులు లేవేంద్రా? ఓహో ఇట్లా నింపుకున్నా అయిందిలే ఇది. సరే వెనక నుంచి అవుతా ఆయనకి మలుపు రాకపోతే బాబులు ఓకేనా ఇది? అరే ఒకసారి ట్రయల్ షాట్ వేస్తాం రా. సరే కూర్చో. రైట్ 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 రైట్. మస్తుంది. ఓకేనా డాడీ? మంచిగా ఉందా? సరే ఎంత చెప్పిగా? 2,000. 2,000? ఏందిరా నువ్వు ఏదో కొత్త దుకాణం పెట్టిన వస్తే ఇట్లా చెప్తున్నావు నువ్వు? 1,500కి ఇచ్చాయి. 1,500కి ఇచ్చాయి. లేదు అంత తక్కువ. అరే గింత 3 డేస్ అయిందిరా. సరే లాస్ట్ మాట 1,800కి ఇచ్చాయి. 1,800కి ఇచ్చాయి. నీకు కస్టమర్లు పట్టుకొస్తాను, నువ్వేం బాధపడ. కానీ అకౌంట్ నెంబర్లో కొడతా. అదే కానీ అకౌంట్ నెంబరు అరే మా ఇంటికి వచ్చినప్పుడు ఇచ్చిన అదే అకౌంట్ నెంబర్. పైసలు కొడుతున్నా పోతే. రైట్ డిపాజిట్ అయిపోయినాయి. సరేనా? పర డాడీ పోదాం పర మనం. ఓకే రైట్. రండి మెకానిక్ షాప్. ఏ ప్రాబ్లం ఉన్నా మీ బైక్ల కార్లకు అన్ని చెప్తా. రండి మెకానిక్ షాప్. రండి. కాదు నీ చేయబట్టి 5,000 రూపాయలు పెట్టి సైకిల్ కొన్నా. 5,000 రూపాయలకు పెట్టుకుంటే 4 రోజులన్నా సైకిల్ మంచిగా ఆడుకోకపోతే ఇక మొత్తం డొక్కు సైకిల్ ఇచ్చిండు. ఆ వైష్ణవ్ గారిని చూస్తే నమ్ముకోవద్దు, ఎంత ఖరాబ్ అయిన సైకిల్ ఇచ్చిండు. ఈ సైకిల్ రిపేర్ చేస్తానికి 1,000 రూపాయలు కావన్నా ఇప్పుడు. అమ్మా ఇంకా నువ్వు అది ఈ సైకిల్ రిపేర్ చేస్తే నేను బడికోతా. నువ్వు సైకిల్ ఇది ఒకటే అంటే ఇది ఒకటే మాట. ఏమన్నా అంటే సైకిల్ కొంటే బడికోతా, సైకిల్ రిపేర్ చేస్తే బడికోతా, ఇది ఒకటే ఇద్దప్ప ఏంది లేదు. అక్కడ రిపేరింగ్ షాప్ ఉందంటప్పా.
ఇగో వైష్ణవ్ గాని దగ్గర నీకు తెలుసా, ఆ వైష్ణవ్ గాని దగ్గర ఉంటే ఇగో దారాలు కట్టించిండు చూడు. ఇగో ఈ దారాలు కట్టించిండు మాకు సైకిల్. అది కొంచెం న్యాయం ఉండదు అనుకో. ఎంత 5,000 అంటే 5,000 ఇచ్చినాం పైసలు మేము. చూడు ఎట్లాంటిది దారాలు కట్టి నేను కూడా చూసుకోలే నా బిడ్డ సంబరం మీద వాడు. చెయ్యి చెయ్యి ఎట్లాంటి డొక్కు సైకిల్ అంట కట్టిండు మా కాడు. ఎక్కడన్నా వేరే కాడ నుంచి తెచ్చి ఇక్కడ అమ్ముతున్నట్టున్నాడు ఏ పాట. ఇగో ఈ దారాలు కట్టిండు. నట్లు లూజ్ అయిపోయినాయి. ఇంకా మా ఫ్రెండ్స్ దగ్గరికి మంచిగా చెప్పుకుంటా ఎక్కడ వచ్చుకుంటా మంచిగా చెప్పుకుంటా ఇంటికి అత్తిగా. సరే సరే మీకు కట్ట చేస్తా. చక్కండి మంచిగా తిరుగుతున్నాయి తిరుగుతున్నాయి మంచిగానే. కాదు ఇప్పుడు మీ బడి కోతనంటేగా సైకిల్ రిపేరింగ్ చేస్తే మళ్ళీ మీ ఫ్రెండ్స్ దగ్గరికి పోయి నేను ఆడుకోని చెప్తా మా ఫ్రెండ్స్కి చెప్తాను అంటున్నావా? పోతావా బడికి? ఇప్పుడు ఇది ఇన్ని వేసిపోవన్నా సైకిల్ సపరాక చెప్పు. సైకిల్ రిపేర్ అయిపోయింది. అయిపోయిందా? సరే కాంతి మరి జరుగమ్మ జరుగు. పైసలు ఇప్పుడు తీసుకురా కొంచెం అయినాక తీసుకొచ్చి ఇస్తా సరేనా? మా పిల్ల అవుతలేదు పోతుందాగు. సరే అక్క పోయొద్దా? ఫస్ట్ గిరాకే గిట్లయింది మళ్ళీ వచ్చిన వాళ్ళు ఇంకెట్లుంటారో ఏమో. ఏ బండి నచ్చింది రిక్కి? లంగో ఇదే గీ సైకిల్ నచ్చిందా? ఇది ఎట్టనే ఉందేంది సైకిల్? ఏం చదివించిన ఏ పెంట మీదకెళ్ళా ఇచ్చిన సైకిల్ని. ఇది ఎట్లనే ఉంది సైకిల్ షోరూమ్ లాగా లేదు. కొత్త సైకిల్ అంటారా దీన్ని? ఏ మంచిగా సైకిల్ 10,000 అంట. ఉందా అసలే లేదు. ఎట్లా ఉందా సైకిల్? సైకిలేనా అది? సైకిల్ తీరు ఉందా అదేమన్నా? ముందు సైకిల్ సైకిల్ అని అనుకున్నాక సైకిల్ ఉంటది. సైకిల్ ఎట్లా ఉందా సైకిల్? ఏమొద్దు. ఎంత మరి ఎంత చెప్పు? సైకిల్ రేట్ ఎంత ఇక కొంటగా? అరే రికి అని చెప్పలే 10,000. 10,000? 5,000 ఏమొద్దు కానీ 5,000కి ఇక. 5,000 ఏ 5,000కి? 5,000కే నేను కలిగిన ఇతరాన్ని ఇతరాడు వెస్ట్గా. ఇగో 5,000కి తీసుకో. తీసుకో 5,000కి తీసుకోయా. అలా గుద్దుతారా నువ్వురా? సరే ఇక మా ఇంటికి రా సాయంత్రం. మా ఇంటికి వచ్చి తీసుకొని రా 5,000 సరేనా? లేకపోతే ఇప్పుడు ఎచ్చితా. సరే సరే. చీదేందిరా అది ఇంటికి రా నేను ఇస్తా, ఇంటికి రా నేను ఇస్తా. నా కాలు మొత్తం నవ్వాలని సుత్తురేంది. లేకపోతే వాళ్ళకి ఆ విషయం తెలిసిపోయిందా? సరే సైకిల్ రిపేర్ ఎత్తా కానీ లే. అక్కడ రిపేర్ షాప్ ఉందా రాధ దగ్గర? చేపించుకొస్తా 7 కానీ. ఇంకో ఈ సైకిల్ రానే వస్తలేదమ్మా. ఇగో రాక ఇగో ఈ సైకిల్ ఇగో ఎట్ట ఖరాబ్ అయిందో మా పిల్లాడు ఏడుతుండే నా కొడుకు. చూడు ఎట్లా ఖరాబ్ అయింది. ఇవన్నీ ఖరాబ్ అయినాయి. ఈ టైర్ వస్తలేదు. ఇగో ఇలా పాటలు వింటామంటే పాటలు కూడా వస్తలేవు. మొత్తం ఖరాబ్ అయినాయి. ఘోరం అంటే ఘోరం చేసిండు. వాళ్ళ దగ్గర తీసుకుని మరి పోనీ సైకిల్ వాడగాను దిక్కవాళ్ళ సైకిల్ కొనుక్కున్నావు. మొత్తం 5,000 పెట్టి కొన్నాడు. మొత్తం ఆ వైష్ణవం దగ్గర కొన్నాడు. మొత్తం ఖరాబ్ అయిన సైకిల్. అయ్యో అక్క ఎడగొన్నారు ఆ సైకిల్ అని? ఇగో వైష్ణవం దగ్గర మీరు ఎడగొన్నారు. మా బావ కూడా వైష్ణవ్ దగ్గరనే కొనుకొచ్చిందంట. ఇగో ఏ పాటకా పాట ఊసిపోయింది. అగో డొక్కు సైకిల్ అమ్ముతుండో మొన్న. ఇగో ఈ పాటలు వచ్చేది సైకిల్ పాటలు అవే నేనేం పాటలు వస్తాయని అనుకుంటున్నా. సైకిల్ 3 రోజులు అవుతున్నాయి. ఎంత బయట కొన్నాడు మరి? 3,000 పెట్టి కొన్నాడు డొక్కు సైకిల్ కి. 5,000 సైకిల్ చూడు. ఇది ఏమైనా సైకిలేనా? సంగతి చేద్దాం. కొంచెం
అమ్మో కొంపదీసి వీళ్ళందరికీ తెలిసిపోయింది కావచ్చు మీ ఇద్దరు ఒకటి పాట అని. వీళ్ళని ఏదో ఒకటి చెప్పి టకటక రిపేర్ చేసి పంపించాలని తొందర వైష్ణవాన్ దగ్గరకు పోవాలి. అయిందా సైకిల్? అక్క అయిందాక తొందర పోయి. ఏమైందక్క గంత ఘోరంగా ఎగురుతాం పొర్రి అంటున్నావు? వెళ్ళాక ఇంకొక సైకిల్ ఉంది కదా తొందర వేయాలి దానికి కూడా. సరే జీజీ మంచి అయిందా సైకిల్? మస్తు అయింది, రోజు పడుకోవాలి సరేనా? తక్కుతా అత్త మరి తక్కు జీజీ తక్కు అయింది. రారకు మీరు రాలి తొందర. ఇగో టైర్ లేదా, టైర్ ఇట్లా ఊకుంటే ఈ సీట్ అనేది ఖరాబ్ అయింది, లూజ్ అయింది. ఇది ఫిట్ చేయిగో మంచి ఫిట్ చేయి. ఇరికినట్టున్నాయి అక్కిలా. ఇరికినాయా? ఏమో ఇరికినాయి అత్తలేవంతా. మా బిడదల మొత్తం తిరుగుడైనా తిరగకు నువ్వు చెప్తావా నేను ఆగు. రిపేర్ సైకిల్ షోరూమ్ దగ్గర పోతా లగ్గం చెప్తావు. ఏమైందమ్మా అంత ఎగిరితాము గదెందుకు గీత మంచిగా ఎగిరితాం చెప్తున్నా మొత్తం అయిపోయింది అక్క. సరే అంతేనే 200. 200 ఏం కాలే కానీ 5 రూపాయలు తీసుకో. మనం దోస్తులని తెలుసు కదా. బాయ్ పోతున్నా సరేనా? బాయ్. రెండే బండిలు ఉన్నాయి, అమ్మ వాళ్ళని అమ్ముకుంటే అయిపో. అరే వైష్ణవ్ ఇగో వెళ్ళి ఎట్లా అమ్ముతున్నారు ఈ బండ్లని? అందరు వచ్చుకుంటే నా దగ్గరనే రిపేర్ చేపిస్తుర్రు. ఈ బండ్లని మన గురించి మాట్లాడుకుంటారు. ఏ మంచిగా అమ్ముతారు. ఇక మనం బయట పడ్డాం అంటే మనల్ని కొడతారు వాళ్ళందరికీ తెలిసిందిరా. ఇగో నువ్వు అమ్ముతున్నా ఇది అంతా డొక్కు అనుకుంటా. ఇగో ఈ బిజినెస్ వద్దురా, వేరే బిజినెస్ వేద్దాం. ఈ 2 బండ్లు ఏం చేద్దాం రా, పెయ్యి పాత బండ్లు అమ్ముకుంటా 5,000 చెప్పుకుంటాను. కొత్త బండ్లు అమ్ముడు, ఏమైనా పాత బండ్లు రిపేర్ చేస్తాడు. పైసలు సంపాదించుకుంటుందా? కావాలైనా రిపేర్లు అయినా బండ్లను చూసి చెప్తుర్రా.